ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 67.30 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. సో ఫైనల్గా 2 kgs అయితే తగ్గాను. సో ఇలా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత నేను డైలీ బుక్లో అప్డేట్ కూడా చేసుకుంటాను కదా, ఇంకా అలాగే నా బుక్లో కూడా అప్డేట్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఈ 20 daysలో నేను 2 kgs తగ్గాను. సో ఇంక ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, ఇంక మార్నింగ్ 3 o'clock లేసి ఫ్రెష్ అయ్యి అన్నీ చేసేటప్పటికి 3:30 అయిందనమాట. సో ఇంకా అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా పిల్లలు లెగిస్తే ఇంకా వాళ్ళతో అవ్వదని చెప్పేసి నేనే 3 o'clock లేచాను. ఇంకా 3:30 కల్లా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టుకున్నాను అనమాట. సో ఆ దీపం ఎందుకని పెట్టుకుంటామంటే ఏ ఫెస్టివల్స్ అయినా నైవేద్యాలు అవి ప్రిపేర్ చేస్తాం కదా, ఏ అడ్డు ఆటంకం లేకుండా అంత మంచిగా అయిపోవాలని చెప్పేసి ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని తర్వాత వంట అవన్నీ ప్రిపరేషన్ చేస్తాం అన్నట్టు. సో ఫైనల్గా నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని అమ్మవారిని కూడా రెడీ చేసుకున్నాను. అమ్మవారికి నేను ఎప్పుడు కూడా ఒక 5 రకాల నైవేద్యాలు అయితే చేస్తానన్నమాట. పులిహోర, పరవన్నం, శనగలు, బూర్లు, గారెలు ఇవన్నీ నేను ప్రిపేర్ చేశాను. సో మా ఇంట్లోనైనా మీ ఇంట్లో కూడా సేమ్ ఇవే ఉంటాయో కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నేను కూడా రెడీ అయిపోయి ఉన్నానమాట. పూజ అయితే 8:30 లోపల కానీ లేదంటే 10 to 11 లోపల కానీ చేయొచ్చంట. సో ఫస్ట్ టైము 8:30 కల్లా కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మా హస్బెండ్కి వర్క్ ఉండడం వల్ల 8:30 కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ నార్మల్గా అయితే ఇంకా 10 o'clock స్టార్ట్ చేద్దామని చెప్పి రెడీ అయిపోయి నేనైతే ఉన్నాను అనమాట. ఇది నా ఫస్ట్ టైము ఇంత ఎర్లీగా పూజ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసేసుకోవడము. ఎప్పుడు కూడా 12 o'clockకి ఇలాగా హారతి ఇచ్చేదాన్ని, కానీ ఈసారి మాత్రం గట్టిగా డిసైడ్ అయ్యాను 12 o'clock కాదు, ఎలా లేదన్నా 11 పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా లెగ్సి అన్ని వర్క్స్ టకటక ఫినిష్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఇంట్లో పిల్లలతో అయితే అస్సలు వర్క్స్ అవ్వవు. సో ఫైనల్గా అయితే ఈసారి మాత్రం పూజ నేను అనుకునే టైంకి కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా మొత్తం పూజ అయితే ఈ విధంగా నాకు చాలా బాగా జరిగిందనమాట. ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వాయినాలు అవి ఇచ్చేసుకొని ఇంకా ఫుడ్ తీసుకునే టైంకి 1 గంట అయింది. ఇంకా ఈరోజు అయితే చీట్ మీల్ అయితే స్టార్ట్ చేశాను. ఆ బూరి గారి నేను వండుకున్నాను, ఈ బూరి గారి మా వదినాలు ఇచ్చారు, అండ్ పరమాన్నం నేను ప్రిపేర్ చేసుకున్నాను, అండ్ ఇక్కడ చక్కెర పొంగలి మా వదినాలు ఇచ్చింది, శనగలు తాలింపు అండ్ పులిహోర ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంక ఈ విధంగా నా చీట్ మీల్ అయితే ఈ రోజుతో అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ డేకి ఎంత వెయిట్ పెరుగుతానో ఏంటో తెలియదు, కానీ ఈరోజు అయితే హ్యాపీగా ఆనందంగా అన్నీ కూడా తిన్నాను అనమాట. అమ్మవారి ప్రసాదం అన్నీ తినేసాను. యాక్చువల్గా అమ్మవారి దగ్గర పెట్టినవి నాకు చిన్నప్పటి నుంచి తినడం అలవాటు అనమాట. సో ఇక్కడ కూడా మా పిల్లలు అది తిన్నన్నారు, ఇంక నేనే తినేసాను. అమ్మవారికి పెట్టిన ప్రసాదం అవన్నీ కూడా నాకు అదేంటో ఫస్ట్ నుండి అలవాటు. అలాగా చాలా రోజుల తర్వాత చీట్ మీల్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా చూస్తుంటే యాక్చువల్గా ప్రిపేర్ చేస్తే అంటే మనం ప్రిపేర్ చేసుకొని తినాలంటే అవి ప్రిపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి టమ్మీ ఫుల్ అయిపోద్ది, తినాలనిపించదు. కానీ ఏంటి అంటే నిన్నటి వరకు మొలకలు చప్పటి ఫుడ్ కదా, ఈరోజు ఈ ఫుడ్ తినబడికి అదొక డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. పులిహోర అయితే మామిడికాయ పులిహోర చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కువ అలాగే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు లెమన్ పులిహోర చేసేవారు అనమాట, నిమ్మకాయతోటి. ఎప్పుడైనా ప్రసాదాలు అవి ఇచ్చినప్పుడు చింతపండుతో తినడం వల్ల చాలా టేస్టీగా అనిపించి బాగా నచ్చింది అనమాట. ఆ తర్వాత మా చిన్నక్క మామిడికాయ పులిహోర తీసుకొచ్చింది. అది టేస్ట్ చూసిన తర్వాత చింతపండు కన్నా మామిడికాయ పులిహోర మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో లాస్ట్ మ్యాంగో సీజన్ టైంలో అయితే మామిడికాయ గుంజు తీసి స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాంతో అయితే ఈరోజు పులిహోర ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ ఇందులో అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను ఏది కూడా అసలు టేస్ట్ చేయలేదు, ఎందుకంటే అమ్మవారికి పెట్టాలి కదా అని చెప్పేసి సాల్ట్ కానీ అలాంటివి ఏమి కూడా చూడలేదు, డైరెక్ట్గా వేసేసాను ఎంతైతే కానీ సాలకపోతే ఇంకా సాల్ట్ అది సరిపోకపోతే తర్వాత వేద్దాంలేని, కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నా చీట్ మీల్ అయితే ఈ విధంగా నేను కానిచ్చేస్తున్నాను అనమాట. మీరేం వండుకున్నారు వరలక్ష్మి వ్రతం స్పెషల్స్ కామెంట్ చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే స్వీట్స్ 2 తినేసాను. నేను వండుకున్న బూరి తిందామనే లోపు మా చిన్నాడు తీసుకున్నాడు. కింద వదినాలు ఇచ్చింది తినని ఈ 3 items తినబడి కడుపు నిండిపోయింది. ఏమనుకున్నానంటే ఫస్ట్ స్వీట్ తినేద్దాము, తర్వాత కారం తింటే చక్కగా అనిపిస్తుంది కదా, తర్వాత నీట్గా తిందాము పులిహోర, గారి, శనగలు అనుకున్నాను. కానీ యువతని బడికి కడుపు నిండిపోయింది.
కానీ తింటాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఆకలి వేస్తుంది, ఎందుకంటే నిన్న 4 o'clock తిన్నాను, మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది, ఇప్పుడు తింటున్నాను. ఈరోజు వాటర్ కూడా ఏమీ తాగలే, ఎందుకంటే ఇంకా వాటర్ అది ఎక్కువ తాగితే ఇంకా వాష్రూమ్స్ అయ్యే ఇబ్బంది వస్తాయి కదా. సో ఇంకా అమ్మవారికి మనం చేస్తున్నప్పుడు చాలా నీట్గా చేయాలి, ఇంకా అందుకే మళ్ళీ స్నానం చేయలేమని వాటర్ కూడా తాగలేదు. ఓన్లీ వాటర్ మార్నింగ్ నుండి ఇప్పటి వరకు 1 లీటర్ మాత్రమే తాగాను. ఇంకా లంచ్ అయిపోయినా ఒక 1.5 hour తర్వాత మ్యాక్సిమం ఇంకా 1.5 లీటర్ వాటర్ అయితే తాగుతాను. ఈరోజు 3 liters వాటర్ కూడా తాగను కూడా కన్ఫర్మ్ లేదు, కానీ తప్పదు, ఇంట్లో పనులు ఉన్నప్పుడు తప్పదు కదా. అది కూడా పూజ, అమ్మవారి తర్వాత ఏదన్నా మనకి ఇవన్నీ ఇస్తున్నారంటేనే ఆ దేవుళ్ళు. సో వాళ్ళ కోసం, వాళ్ళ తర్వాతే మనం కూడా అంతే, అందుకని. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫుడ్ అంతా తినగలిగాను, ఒక 2 గారెలు అయితే తినలేకపోయాను. అండ్ 4 o'clockకి ఒక చిన్న స్వీట్ తీసుకున్నాను. మొత్తానికి నా చీట్ డే అనేది ఈ విధంగా కంప్లీట్ అయింది. ఎంత వెయిట్ పెరిగాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.